Garuda Express, an international courier service. పర్వతం మనుషులు తినేయటం ఏంటని షాక్ అయ్యారా? కానీ మీరు విన్నది నిజమే. నైరుతి బొలివియాలోని సెర్రో రికో అనే పర్వతం దాదాపు 5 శతాబ్దాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుందట. అలా అని ఈ పర్వతానికి అతీంద్రియ శక్తులేమీ లేవు. కానీ అంతమందిని ఎలా పొట్టన పెట్టుకుందో మీరు చూడండి. విషయం ఏంటంటే బొలివియాలోని సెర్రో రికో పర్వతంలో వెండి నిక్షేపాలు అధికంగా ఉండేవి. అందుకే ఒకప్పుడు దీన్ని స్పానిష్ వాళ్ళు ధనిక పర్వతంగా పిలిచేవాళ్ళట. ఆ పర్వతంపై ఉన్న వెండిని కొల్లగొట్టేందుకు 1545లో తొలిసారిగా మైనింగ్ని ప్రారంభించారు. అందుకోసం అక్కడ స్థానికంగా ఉండే 30 లక్షల మంది ప్రజల్ని బానిసలుగా చేసుకున్నారు. వారితో బలవంతంగా కొండను తవ్వించి ఆ వెండి ఖనిజాల్ని వెలికి తీయించారు వాళ్ళు. దాదాపు 5 శతాబ్దాలుగా ఆ మైనింగ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పర్వతంలో పెద్ద సొరంగాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు అవి కూలిపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ప్రమాదాలతోనే కాకుండా అధిక పని, ఆకలి, వ్యాధుల బారిన పడి ఇప్పటివరకు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పర్వతంపై ఉన్న మైనింగ్లో సరైన ప్రమాణాలు లేకపోవడంతో అందులోంచి వెలువడిన ధూళితో చాలామంది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ఇప్పటి వరకు 80 లక్షల మంది మరణించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే నెలకు 14 మంది వితంతువులుగా మారుతున్నారని స్థానిక వితంతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతమంది ప్రాణాలు తీసుకున్న ఈ పర్వతాన్ని ఇప్పుడు మనుషుల్ని తినే పర్వతంగా పిలుస్తున్నారు అక్కడి ప్రజలు.